హలో ఫ్రెండ్స్, ఎస్టర్డే ఇచ్చినటువంటి 5 క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్స్. బసోలి అనేది ఏంటి? బసోలి అనేది పెయింటింగ్. అది ఎక్కడ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ కథ్వా జిల్లాలో ఉంటుంది. మేవార్ అనేది కూడా పెయింటింగే, అది రాజస్థాన్కి సంబంధించినటువంటి ఆర్ట్ ఫామ్. ఇంకోటి, మీరాలం చెరువుని ఎవరు తవ్వించారు? మీరాలం చెరువును తవ్వించినటువంటిది మీరాలం. అతను సికిందర్జా వద్ద ప్రధానమంత్రిగా చేశాడు. సికిందర్జా కాలం వచ్చేసి 1803 నుంచి 1829 వరకు చేశాడు, నిజాంగా చేశాడు. అండ్ 1806లో సికింద్రాబాద్ని నిర్మించాడు అనమాట. గర్డ్ యూసేజ్ ఏంటి? క్యాపిటల్ జీ అనేది ఓన్లీ వన్ గర్డ్ ఉన్నప్పుడే క్యాపిటల్ జీ వాడతాము. అట్లా కాకుండా గర్డ్స్ అనేవాళ్ళు చాలామంది ఉంటారు అనుకో, ఫ్లూరల్ ఫామ్కి ఇక్కడ స్మాల్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. బాయ్కి దానికి ఫ్లూరల్ ఏమొస్తుందంటే బాయ్స్. ఎందుకంటే వైకి ముందు అనేది ఏఈఐఓయు, ఇక్కడ వై ఉందనుకోండి, వైని అనేది చూసుకోవాలి. వైకి ముందు ఏఈఐఓయు ఉందనుకో ఎస్ కలపాలి. అలా కాకుండా వేరే ఉన్నాయనుకోండి, కాన్సనెంట్ ఉన్నదనుకోండి ఐఈఎస్. ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీస్. సో ఫ్యాక్టరీ వై ఉంది, దాని ముందు ఏముంది ఆర్ అనే లెటర్ ఉంది. సో ఆర్ ఉంది కాబట్టి ఐఈఎస్ అనేది యాడ్ చేస్తామన్నమాట. అంతరిక్ష మరియు అణుశక్తి పితామహులు ఎవరు? అంతరిక్ష పితామహుడు వచ్చేసి విక్రమ్ సారాభాయ్. 1962లో ఇస్రో అనేది ఉంది కదండి. ఇస్రో కంటే ముందు ఎలా పిలువబడేదంటే ఇన్కాస్పర్గా పిలువబడేది అనమాట. 1969లో అది ఇస్రోగా మారింది. అణుశక్తి పితామహుడు ఎవరు? హోమీజే బాబా. తెలుగు తల్లి, తెలుగుదేశం, తెలంగాణ అనేవి ఏంటివి? ఇవి పత్రికలండి. తెలంగాణ అనేది దినపత్రిక, తెలుగు తల్లి అనేది మాసపత్రిక. ఈ తెలుగు తల్లిని అండ్ తెలుగుదేశం పత్రికను, ఇవి రెండు కూడా మహిళలు సంపాదకత్వం వహించినటువంటి పత్రికలు. తెలుగు తల్లి అనేది 1939లో రాచమల్ల సత్యవతి దేవి గారు సంపాదకత్వంలో వచ్చింది. అది ఫస్ట్ మహిళా సంపాదకత్వంలో వచ్చినటువంటి పత్రిక తెలుగు తల్లి. తెలుగుదేశం అనేది సెకండ్ మహిళా సంపాదకత్వంలో వచ్చినటువంటి సెకండ్ పేపర్. అది 1948లో వచ్చింది. దాన్ని తెచ్చినటువంటి వాళ్ళు, సంపాదకత్వం వహించిన వ్యక్తి ఎవరంటే సూర్యదేవర రాజ్యలక్ష్మి. తెలంగాణ అనేది దినపత్రిక. దీనికి సంపాదకత్వం వహించిందేమో బుక్కపట్నం రామానుజాచార్యులు. దాన్ని స్థాపించిందేమో రాజగోపాల్ మొదలయార్. ఈరోజు క్వశ్చన్స్ అన్నీ. డ్యాన్స్ చేసే అమ్మాయి కాంస్య విగ్రహం మరియు స్త్రీలు ధరించే ఆభరణాల శైలి ఎక్కడ బయలుపడింది? ఎక్కడ లభించిన హారంలో బంగారం, అగేట్, జాస్పర్, స్టియటైట్ మరియు ఆకుపచ్చ రాయి కనబడ్డాయి? డాక్ యార్డ్ ఎక్కడ కనుగొనబడింది? మత్స్యపురాణం ప్రకారం శాతవాహనుల స్థాపకుడు ఎవరు? కొల్లిపర, కురవగట్టు, చెన్నూరు ఎవరికి సంబంధించినవి? ఏంటవి? మత్తెనగల్ల ఏ రాజు? అసలు పేరేంటి? 6 సూత్రాల పథకం ప్రకటించింది, చట్టబద్ధం చేసింది, అమలు చేసినటువంటి ఏ రోజున జరిగాయి? పొలైట్, కోడ్, మెరిట్. వీటి యొక్క ప్రిఫిక్సెస్ ఏంటి? స్ట్రాంగ్, థ్యాంక్, యాక్ట్. వాటికి సఫిక్సెస్ ఏంటి? అతి చిన్న బ్యాక్టీరియా ఏమిటి? అతి పెద్ద బ్యాక్టీరియా ఏమిటి? చార్లీ బ్రౌన్ ఎఫెక్ట్ అంటే ఏమిటి? సో ఫ్రెండ్స్, ఇవి ఈరోజు 10 క్వశ్చన్స్ అండ్ 5 ప్రాబ్లమ్స్కి ఎక్స్ప్లెనేషన్స్. సో ఇప్పటి నుంచి ఇంకొన్ని క్వశ్చన్స్ అనేవి ఎక్కువ పెంచడానికి ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి.